హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అమ్మ జాను, అమ్మ నాన్నల కాళ్ళకు నమస్కారం చేసుకో అని సేనయ్య చెప్తూ ఉంటాడు. ఇక జానుకి ఏమీ అర్థం కాక అయోమయంలో సేనయ్య కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. జానుని గదిలోకి తీసుకెళ్ళమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. నేను మీతో మాట్లాడాలంటుంటే గదిలోకి అంటారేంటి అని చెప్పి జాను అంటుంది. అన్నీ కూడా ఉదయం మాట్లాడుకుందాము, అలాగే నీ సమస్యకు పరిష్కారం కూడా ఆ గదిలోనే దొరుకుతుంది. ఈ పాల గ్లాస్ తీసుకో, పద జాను అని చెప్పి వాణి జానుని లాక్కొని రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. అయ్యో వదిన, నేను చెప్పేది వినండి అని జాను అంటూ ఉంటుంది. ఇక అప్పటికే వాణి డోర్ లాక్ చేసేస్తుంది. జాను అలా ముందుకి చూసేసరికి ఎదురుగా జయనందన్ ఉంటాడు. జయనందన్ని చూసి జాను ఒక్కసారి షాక్ అవుతుంది. రా జాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. ఇక జాను కంగారు పడుతూ అది సార్ అది అని చెప్పి అంటూ ఉంటుంది. నాకు తెలుసు జాను, నువ్వు ఇక్కడికే వస్తావని, అందుకే నేను కూడా నీ దగ్గరికే వచ్చాను అని చెప్పి జయనందన్ అంటాడు. సార్, నేను ఎందుకు వచ్చానంటే అని జాను కంగారు పడుతూ ఉంటుంది. నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు జాను. ఎవరికైనా సరే తొలి రాత్రి అనేది పుట్టింట్లో జరగాలి కదా, ఆ ఉద్దేశంతోనే నువ్వు నీ పుట్టింటికి వచ్చావు, అంతే కదా? నేను చెప్పింది కరెక్టే కదా జాను అని జయనందన్ అంటూ ఉంటాడు. కరెక్టే సార్ అని చెప్పి జాను తడబడుతూ ఉంటుంది. జాను, నువ్వు కోరుకున్న విధంగా మన తొలి రాత్రి నీ పుట్టింట్లోనే జరుగుతుంది. ఇక హ్యాపీగా ఉండు. ఈ విషయం నాకు ఒక్కసారి నువ్వు చెప్పుంటే ఇంతవరకు వచ్చేది కాదు కూడా జాను అని చెప్పి జయనందన్ అంటాడు. ఇంకా జాను కంగారు పడుతూ ఉంటే జయనందన్ మెల్లగా జాను దగ్గరకు వెళ్ళి జాను భుజాలపై చెయ్యి వేస్తాడు. జాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటే ఏంటి సార్ అని జాను అడుగుతూ ఉంటుంది. ఏం లేదు జాను, ఈరోజు మన ఇద్దరి తొలి రాత్రి, మన ఇద్దరం ఒక్కటవబోతున్నాము. ఇక మన ఇద్దరిని ఎవరు కూడా వేరు చేయలేవరు జాను అని చెప్పి జయనందన్ జానుని తీసుకొని బెడ్ మీదకు వస్తాడు. జానుకి ముద్దు పెడుతూ ఉంటాడు. ఇక జయనందన్ లైట్ ఆఫ్ చేసి జానుకి లిప్స్ మీద ముద్దు పెట్టబోతూ ఉండగా జై సార్ ఇప్పుడే వస్తాను అని చెప్పి జాను అంటుంది. జాను ఎక్కడికి అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. వాష్రూమ్కి వెళ్ళొస్తాను సార్ అని చెప్పి జాను బయటికి వెళ్తుంది. చా, కరెక్ట్ సమయానికి జాను బయటికి వెళ్ళింది అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈరోజు మన తొలి రాత్రిని ఎవరు ఆపలేవరు జాను అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు సేనయ్య లక్ష్మి వాళ్ళు హాల్లో కూర్చొని ఉంటారు. ఏమండి, మన జాను అమ్మ నాన్నల ఆశీర్వాదం తీసుకొని తొలి రాత్రి చేసుకుంటానని అల్లుడు గారితో చెప్పడం చాలా మంచి విషయం కదండి. అల్లుడు గారు కూడా తనకి ఇష్టం లేకపోయినా జాను ఇష్టం కోసం జాను కంటే ముందే ఇక్కడికి వచ్చి జానుకి సర్ప్రైజ్ చేశారు కదండి అని చెప్పి లక్ష్మి సేనయ్యతో చెప్తూ ఉంటుంది. అవును లక్ష్మి, మన ఇద్దరి కూతుర్లకి బంగారం లాంటి అల్లుళ్ళు దొరికారు, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని సేనయ్య చెప్తూ ఉంటాడు. జై సార్, మీరు అమ్మ నాన్నలకు అలా చెప్పి ఈ ఇంట్లోకి వచ్చారా అని జాను దూరం నుంచి ఇదంతా వింటూ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సేనయ్య లక్ష్మిలకు కనిపించకుండా జాను కిచెన్లోకి వెళ్తుంది. ఇక మరోవైపు బసవరాజు కోపంగా ఇంటికి వస్తాడు. బసవరాజు తన రూమ్లోకి వెళ్ళి ఇరిటేట్ అవుతూ ఉంటే బామ్మ బసవరాజు దగ్గరకు వెళ్ళి ఒరే బసవా, ఏంట్రా అంత చిరాగ్గా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. 2 నెలల్లో ఎలక్షన్ డేటు దగ్గర పడిందని ఆ మునుస్వామి నాకు వార్నింగ్ ఇచ్చాడమ్మా అని బసవరాజు అంటాడు. మునుస్వామి నీకు వార్నింగ్ ఇచ్చాడా? ఎందుకు బసవా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. 2 నెలల్లో ఆ తులసిని ఇంటి నుంచి బయటకు గెంటేసి కనిష్కను ఈ ఇంటి కోడల్ని చేసుకోకపోతే నాకు ఎలక్షన్లో సీటు కూడా ఇవ్వడంట అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఒరే బసవా, ఆ తులసిని ఇంట్లో నుంచి బయటకు పంపించడం కోసం అంతమందిలో నీ షర్ట్ పట్టించుకున్నావు, అయినా కూడా ఆ తులసి ఈ ఇంట్లో బాగా తినమరిగిందిరా, అందుకే ఇంటి నుంచి వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఈసారి ఏకంగా సిద్ధువే ఆ తులసిని అసహించుకునేలా చేద్దాము అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. అవునమ్మా, నేను అంత ప్లాన్ చేసి కూడా ఆ తులసి ముందు ఓడిపోయాను అని బసవరాజు బాధపడుతూ ఉంటాడు. బాధపడకరా బసవా, ఆ రోజు తులసికి మంచి రోజు అయింది, తప్పకుండా మనకు కూడా ఒక మంచి రోజు వస్తుందిరా. ఆ రోజు మనం అనుకున్నట్టుగానే ఆ తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాము, కనిష్కను మన సిద్ధుకిచ్చి పెళ్లి చేస్తాము. ఆ రోజు నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్సీ సీటు కొడతావురా అని బామ్మ బసవరాజుకి ధైర్యం చెప్తూ ఉంటుంది. అప్పుడు సడన్గా సిద్ధు బామ్మ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక బసవరాజు బామ్మ షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటారు. అంటే నిన్న తులసి చెప్పిందంతా నిజమేనమాట,
తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటేయడం కోసం మీరు కావాలనే తులసి వినాలని చెప్పి అలా మాట్లాడుకున్నారన్నమాట అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఏం మాట్లాడుతున్నారో నువ్వు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. మీరు చెప్పుకుంటుంటే నేను అంతా వినేశాను నానా. పాపం తులసి అమాయకురాలు. తులసి నాకు చెప్పినా కూడా నేనే తులసిని అర్థం చేసుకోలేదు అని చెప్పి సిద్ధు అంటాడు. తులసి నా జీవితంలో నుంచి వెళ్ళిపోవాలంటే నా ప్రాణం పోవటమే తప్ప ఇంకొక మాటే లేదు నానా అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సుద్దు, నువ్వు మా ఇంటి వారసుడురా, అలా మాట్లాడతావేంట్రా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. ఏ బామ్మ, నేను మీ ఇంటి వారసునని ఆలోచిస్తున్నావే కానీ మీ ఇంటి వారసుడికి తులసి భార్య అని, తులసి లేకపోతే మీ ఇంటి వారసుడు ఉండడని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. అది కాదురా సిద్ధు, ఆ తులసి మన ఇంటి కోడలు అవ్వటం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదురా. అదే కనిష్క మన ఇంటి కోడలైతే మీ నాన్నకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తానని ఆ మునుస్వామి చెప్తున్నాడు. అందుకే ఆ కనిష్కను ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంటున్నారా అని బామ్మ చెప్తూ ఉంటుంది. మీరు నాన్న ఎమ్మెల్సీ సీటు కోసం కనిష్కను నా జీవితంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఇష్టం లేని కనిష్కకు నాకు పెళ్లి చేస్తే ఎన్ని రోజులు కలిసి ఉంటాం బామ్మ? ఒక్కరోజు కూడా కలిసి ఉండలేము. ఇష్టం లేని కనిష్కతో జీవించటం కన్నా కూడా చావటమే నయం అనుకుంటాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, అలా మాట్లాడుకురా, మేము తట్టుకోలేము అని చెప్పి బామ్మ అంటుంది. ఇప్పుడు ఎప్పుడు నేను ఒకటే చెప్తున్నాను వినండి. నాకు తులసి అంటే ప్రాణం. తులసి లేకుండా నేను బ్రతకలేవను. తులసి ఈ ఇంటి నుంచి దూరం అయ్యిందే అంటే నా ప్రాణం కూడా ఈ ఇంటి నుంచి దూరం అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పి సిద్ధు కోపంగా బసవరాజు బామ్మలకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒరే బసవ, వాడు ఆ తులసి మోజులో ఉన్నాడు, అందుకే అలా మాట్లాడుతున్నాడు, వాడి మాటలు పట్టించుకోకురా అని బామ్మ చెప్తూ ఉంటుంది. ఆ తులసి మోజు నుంచి మన సిద్ధుగాడిని బయటపడేయాలి. అప్పుడే ఆ తులసిని మన సిద్ధువే ఇంట్లో నుంచి మెడపట్టి బయటకు గెంటేస్తాడమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక మరోవైపు సిద్ధు తులసి దగ్గరకు వస్తాడు. తులసి వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నారు? ఇంకా నా కళ్ళల్లో గెలిచానన్న గర్వం కనిపిస్తుందా అని తులసి అడుగుతూ ఉంటుంది. కాదు తులసి, నీ అమాయకత్వం కనిపిస్తుంది అని చెప్పి సిద్ధు అంటాడు. ఏంటి అని తులసి అడుగుతూ ఉంటుంది. అవును తులసి, నిన్న నాన్న ఖుషి గురించి అలా మాట్లాడారని నువ్వు చెప్తే నేను వినిపించుకోలేదు కదా, నిజమేంటో ఇప్పుడే తెలిసింది అని చెప్పి సిద్ధు అంటాడు. చాలండి, మీరైనా ఏదని తెలుసుకున్నారు అని చెప్పి తులసి అంటుంది. తులసి, నిన్ను నా జీవితంలో నుంచి బయటకు పంపించేయాలి, కనిష్కకు నాకు పెళ్లి చేయాలని నాన్న ఇదంతా చేస్తున్నారు అని చెప్పి సిద్ధు అంటాడు. నాకు తెలుసండి అని తులసి అంటుంది. నా నుంచి నిన్ను వేరు చేయటం అంటే నా ప్రాణాన్ని తీసేయటమే తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక దాంతో తులసి సిద్ధు వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నేనంటే మీకెందుకు అంత ఇష్టం అని తులసి అడుగుతూ ఉంటుంది. నేను తొలి చూపులోనే నిన్ను చూసినప్పుడు ప్రేమలో పడ్డాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. నన్ను మొదట ఎక్కడ చూశారు అని తులసి అడుగుతూ ఉంటుంది. ఒక పెద్దావిడ నీళ్ళ కోసం ఇబ్బంది పడుతుంటే నువ్వు నీళ్లు పట్టి ఆ ఆవిడకు అందించడం నేను చూశాను. అదే నా తొలి చూపు, నా తొలి ప్రేమ కూడా. ఆ రోజు నుంచి మళ్ళీ నువ్వు ఎప్పుడు కనిపిస్తావా అని వెతుకుతూనే ఉండేదాన్ని. అలా ఎప్పుడో ఒకసారి నువ్వు ప్రత్యక్షం అయ్యేదానివి. అప్పటి వరకు నాకు ప్రేమ అంటేనే అసహ్యం. నా చెల్లెలు కీర్తి ప్రేమించి పెళ్లి చేసుకుందని నా చెల్లెలు కీర్తిని కూడా దగ్గరికి తీసేవాడిని కాదు, దూరం పెట్టేవాడిని. కానీ నీ ప్రేమలో పడిన తర్వాతే ప్రేమంటే ఏంటో తెలిసింది తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. తులసి, ఉదయం నువ్వు మా నాన్న ముందు నన్ను విడాకులు కావాలని అడిగావు. ఇంకెప్పుడు కూడా విడాకులు కావాలని అడక్కు. నా ప్రాణం కావాలన్నా ఇస్తానే కానీ విడాకులు కావాలంటే ఇవ్వను అని చెప్పి సిద్ధు అంటాడు. వద్దండి, అలా మాట్లాడకండి అని చెప్పి తులసి సిద్ధు నోటిని గట్టిగా మూస్తుంది. ఎందుకు తులసి నా నోటిని మూసావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. మీ ప్రాణం పోతుందంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అని చెప్పి తులసి అంటుంది. అదేంటి తులసి, నీకు ఇష్టం లేకుండా నీ మెడలో తాళి కట్టానని నువ్వు నన్ను అసహ్యించుకుంటూ ఉంటావు కదా, నా ప్రాణం పోతే నీకెందుకు అని చెప్పి సిద్ధు అంటాడు. అది నిన్నటి వరకు మీలో ఉన్న ప్రేమేంటో నాకు ఈరోజే అందరి ముందు నా మనసుకు తెలిసిందండి అని చెప్పి తులసి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. మీలో నాపై ఎంత ప్రేమ ఉందో నాకు తెలిసింది. అంతేకాదు నన్నుగా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అమ్మ నాతో చెప్పింది. నా కోసం మీరు ఏమైనా చేస్తారని, నన్ను వదులుకోవద్దని అమ్మ నాతో చెప్పింది అని చెప్పి తులసి అంటుంది. అవును తులసి, నువ్వు ఏం చేయమన్నా చేస్తాను. నువ్వు ఒక్కదాని ఉంటే చాలు, నేను ఈ ప్రపంచాన్నే ఏలేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతగా ప్రేమించే భర్త నా జీవితంలోకి వస్తాడని అసలు కలగనలేదు అని తులసి అంటూ ఉంటుంది. నిన్ను ప్రేమించడమే కాదు తులసి, నువ్వు కూతురుగా భావిస్తున్న ఖుషి నాకు కూడా కూతురుతో సమానము.
ఈ రోజు నుంచి ఖుషికి నువ్వు తల్లివైతే నేను తండ్రిని. ముక్కు మొహం తెలియని ఖుషి కోసం నువ్వు ఇంతలా తాపత్రయపడుతున్నావు. నిన్ను చూసి నేను కూడా ఖుషిపై ప్రేమను పెంచుకోవాలనుకుంటున్నాను. ఈ రోజు నుంచి ఖుషి మన ఇద్దరికి కూతురు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. అవునా ఫ్రెండు అని ఖుషి అడుగుతూ ఉంటుంది. అవును ఖుషి, ఈ రోజు నుంచి నన్ను నాన్న అని పిలువు, తులసిని అమ్మ అని ఎలాగో పిలుస్తున్నావు కదా అని చెప్పి సిద్ధు అంటాడు. థ్యాంక్ యూ నాన్న అని చెప్పి ఖుషి అంటుంది. దాంతో తులసి సిద్ధులో శ్రీకాంత్ని చూసుకుంటూ ఉంటుంది. ఖుషి తండ్రి బ్రతికుండి ఉంటే కనుక మీలాగే చూసుకునేవారేమో అని చెప్పి తులసి సిద్ధుతో అంటూ ఉంటుంది. ఇంకెప్పుడు కూడా ఖుషి తండ్రి లేడని మాట్లాడకు తులసి, ఖుషికి తండ్రి నేను అని చెప్పి సిద్ధు అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.